ఈ ప్రిపోజిషన్స్ అనేది 5 ఉంటాయి. కామన్ ప్రిపోజిషన్స్ ఎట్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ అని. తర్వాత ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ కమ్ ఇన్ టు అని, అది ఫ్రేజ్. 3 పదాలు కలిస్తే ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అర్థమే మారిపోద్ది అన్నమాట. ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అయినాక వర్బల్ ప్రిపోజిషన్స్, ముందు వర్బు వాడి పిలిచేటువంటి. జీరన్స్ అంటారు. జీరన్స్ అంటే వర్బ్లెస్ ఇంగ్ ఫామ్ ఉండి అది నౌన్గా ఉపయోగపడుతుంది, సబ్జెక్టు ఉపయోగపడుతుంది. ఆ ప్రిపోజిషన్స్ మొత్తం 5 రకాల ప్రిపోజిషన్స్ పైన అవగాహన ఉండాలి. మీరు జేవిఆర్ గ్రామర్ బుక్ కొనుక్కుంటే అది అందులో చాలా చక్కగా ప్రిపోజిషన్స్ గురించి మంచిగా డీటెయిల్గా ఇచ్చినారు. ప్లస్ మీరు శంకర్ నారాయణ డిక్షనరీలో కూడా అందులో కూడా ఇచ్చిండ్రు. అన్నీ సింగులర్ ప్లూరల్స్ ఇచ్చిండ్రు, కరెక్షన్స్ ఇచ్చిండ్రు, తర్వాత మళ్ళా జెండర్స్ ఇచ్చిండ్రు, చాలా గ్రామర్ కూడా ఇచ్చిండ్రు. అట్లా అటువంటి కొనుక్కొని చదువుకోవాలి.